మార్కెట్లకు గల్ఫ్ వార్ కి 15 రోజుల సీజ్ ఫైర్ బాగా కలిసి వచ్చింది. దీంతో నిఫ్టీ, సెన్సెక్స్ దంచికొట్టాయి. గత ఏడాది కాలంలో లేని విధంగా సింగిల్ డే బిగ్గెస్ట్ గెయిన్ సాధించాయి. నిన్నటి ముగింపుతో పోల్చితే నిఫ్టీ 873 పాయింట్లు లాభపడి 23,997 పాయింట్లు దగ్గర నిలిచింది. అలా నిఫ్టీ జస్ట్ 24,000 పాయింట్ల మార్క్ మిస్ కాగా సెన్సెక్స్ 2,946 పాయింట్లు లాభపడి 77,562 పాయింట్ల దగ్గర నిలిచింది. దీంతో గల్ఫ్ వార్ టైంలో మార్కెట్లలో ఎలాంటి భయాలైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక్క ఈ సెషన్ లో తుడిచికి పెట్టుకుపోయాయి అన్నట్లుగా ట్రేడింగ్ ఆద్యంతం లాభాల్లో సాగింది. బ్యాంక్ నిఫ్టీ 5.5%, ఆటో సెక్టార్ 7% వరకు దంచికొట్టగా కన్స్యూమర్ డ్యూరబుల్, క్యాపిటల్ గూడ్స్ సెక్టార్లు 5% వరకు లాభపడ్డాయి. మెటల్, ఆయిల్ అండ్ గ్యాస్ షేర్లు కూడా 3.5% వరకు లాభంతో ముగిశాయి. మొత్తంగా బుధవారం నాటి సెషన్ లో ఇన్వెస్టర్లు పండగ చేసుకున్నారనే చెప్పాలి. ఇక మార్కెట్ ఎనలిస్ట్ గీతానంద్ గారు మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. నమస్తే సార్. హలో అండి. నమస్తే చెప్పండి. నమస్తే అండి. అంటే స్టాక్ మార్కెట్స్ గురించి, ఈరోజు గెయిన్స్ గురించి ఒక్కసారిగా సీజ్ ఫైర్ అనౌన్స్ చేయడంతో మార్కెట్ లో భారీ గ్యాప్ తో ఈ రోజు మార్కెట్లు ఓపెన్ అయ్యి గత 3 రోజులుగా కూడా మార్కెట్లు పాజిటివ్ గానే చెల్లిస్తూ ఉన్నాయి. వాటికి తోడుగా సీజ్ ఫైర్, దాంతో పాటు బలపడుతున్నటువంటి రూపాయి, అలాగే ఒకే రోజులో క్రూడ్ ఆయిల్ 17% క్షీణించడం, ఇవన్నీ కూడా మార్కెట్ సెంటిమెంట్ ని బలపరిచాయని చెప్పొచ్చు. దాంతో ఈ ర్యాలీ సాధ్యపడింది. 24,000 స్థాయిని కనుక దాటి ఉన్నట్లయితే ఇన్వెస్టర్స్ లో ఇంకొంచెం ఉత్సాహం ఉండేది. 24,000 స్థాయిని రేపు కనుక దాటి క్లోజ్ అయినట్లయితే సో త్వరలో మళ్ళీ మనం రికవరీ చూసేటువంటి అవకాశం ఉంటుంది. సో మరోసారి ఎలాంటి నెగటివ్ న్యూస్ రానంత వరకు మార్కెట్ సబ్సైడ్ ట్రావెల్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అంటే 24,000 పాయింట్లు జస్ట్ మిస్ అంటే వై సార్ ఆ పాయింట్ అంత ఇంపార్టెంట్? సో బిగ్ రౌండ్ నెంబర్స్ ఇప్పుడు కూడా సెంటిమెంట్ గా బలమైనటువంటి మద్దతు స్థాయిల కింద కానీ నిరోధ స్థాయిల కింద కానీ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. సో అందువల్ల బిగ్ రౌండ్ నెంబర్స్ వచ్చినప్పుడు జాగ్రత్తగా ప్రాఫిట్ బుకింగ్ కానీ లేదా అప్ సైడ్ బ్రేక్అవుట్ కోసం కానీ వెయిట్ చేసేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అందువల్ల 24,000 బిగ్ రౌండ్ నెంబర్ అవుతుంది. ఓకే సార్. అంటే బిగ్గెస్ట్ గెయిన్ ఈ ఇయర్ లో సింగిల్ డే లో బిగ్గెస్ట్ గెయిన్ ఇదే అని చెప్తూ ఉన్నారు. మీరు ఎలా అనాలిసిస్ చేస్తారు దీన్ని? సో మార్కెట్స్ లో చాలా రోజుల తర్వాత పాజిటివ్ సెంటిమెంట్ వచ్చింది. గ్యాప్ అప్ తర్వాత కూడా మార్కెట్లు పాజిటివ్ గానే క్లోజ్ అవడం అనేది సెంటిమెంట్ ని బలపరుస్తున్నాయని చెప్పొచ్చు. సో రానున్న వారంలో తిరిగి మార్కెట్ పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ జూలై నాటికి 26,000 స్థాయిని దాటేటువంటి అవకాశం ఉంటుంది మార్కెట్. సార్, ఎప్పుడైతే మార్కెట్ డౌన్ లో ఉందో ఇన్వెస్టర్స్ ఆచితూచి వివరించాల్సిన సిచ్యువేషన్ కనిపించింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? సో ఇప్పుడు కూడా నిఫ్టీ 50లో కానీ లేదా బ్లూ చిప్ స్టాక్స్ వైపు కానీ దృష్టి సారించండి. సో అన్ని స్టాక్స్ పెరుగుతున్నట్టు కనిపించినా కూడా సేఫ్ స్టాక్స్ వైపే దృష్టి సారించడం మంచిది. అంటే సేఫెస్ట్ స్టాక్ ఏదంటారు? బ్లూ చిప్ అంటే నిఫ్టీ 50లో ఉన్నటువంటి 50 స్టాక్స్ సేఫ్ గానే ఉంటాయి. ఓకే. గోల్డ్, సిల్వర్ వాటిపైన ఎఫెక్ట్ ఎలా ఉంటుంది సార్? సో గోల్డ్, సిల్వర్ కూడా డాలర్ బలహీనపడడంతో కొంత పుంజుకున్నట్టు కనిపిస్తున్నాయి. కానీ గోల్డ్, సిల్వర్ మీద ఇప్పుడున్నటువంటి పరిస్థితి ఇన్వెస్ట్ చేయడం అంత శ్రేయస్కరం కాదు. కమింగ్ టు ద క్రూడ్ ఆయిల్ అవన్నీ సార్? క్రూడ్ ఆయిల్ కూడా ప్రస్తుతానికి క్రూడ్ ఆయిల్ పతనం వైపు ఉంది. సో హెవీ వోల్టాలిటీ ఉంది. ఇలాంటి వోల్టాలిటీలో ట్రేడర్స్ ట్రెండ్ పట్టుకోవడం కష్టంగా ఉంటుంది. సో అవాయిడ్ చేయమని చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ అండి.